ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ప్రభువైన నీ దేవునికి మొరొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసయ్య అపవాది చేత శోధించబోట ఆత్మ వలన అరణ్యములకు కొనిపోయబడెను అని రాయబడుతూ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ సమయంలో యేసయ్య దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి సాతానుకు బుద్ధి చెప్తూ వచ్చినట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనాన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను అని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యము, మన హృదయంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నింపుకున్నప్పుడు శత్రువుపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని మనం పొందుకునే వారంగా ఉంటామని దైవజనుడు పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి ఆయన వ్రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. దైవజనుడు ఈ మాటలు చెప్తూ అంటున్నాడు, దేవుని వాక్యమును సమృద్ధిగా మీ హృదయములలో నింపుకొనుడి అని దైవజనుడు మాట్లాడుతూ వచ్చినట్లుగా ఇక్కడ మనము చూడగలము. 3వ అధ్యాయంలో కొలస్సీలకు రాసిన పత్రికలో 16వ వచనంలో దైవజనుడు మాట్లాడుతూ అంటాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయాల్లో సమృద్ధిగా ఉంటుందో అప్పుడు శత్రువైన అపవాదిపై సమృద్ధి అయినటువంటి విజయాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆదివారం రోజు విశ్వాసులని చెప్పబడేవారు కూడా ప్రభు దినాన్ని దొంగిలించి లోక సంబంధమైనటువంటి వాటి కొరకు వినియోగిస్తున్నారు. ఎంతో బాధాకరమైన విషయం. ఇలాంటి వారి కొరకు దేవుడు కొరాహు కుమారుల ద్వారా 84వ కీర్తన 10వ చరణంలో అంటున్నాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టం అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భక్తిహీనుల గుంపులో అనగా అపవాది గుంపులో ఉండడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. మనం కూడా యేసయ్య వలె దేవుని వాక్యాన్ని చూపించి అపవాదిని ఎదిరించి ఆయనకు మహిమకరంగా జీవించుదుము గాక.